నమస్తే, వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్. చూద్దాం. విమర్శలు పట్టించుకోను, 125 కోట్ల మంది నా వెనకే, అవినీతి మీద పోరాడి తీరుతానన్న ప్రధాని. ముడుపుల ఆరోపణలకు మోడీ సమాధానం చెప్పాల్సిందే, సెటైర్లు వేసుకుంటూ టైంపాస్ చేస్తే కుదరదన్న రాహుల్. జానీమున్కు గుంటూరు ముస్లింల మద్దతు, మంత్రి రావెల కిషోర్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్. అసెంబ్లీలో చర్చలు తప్ప నిర్ణయాలు జరగడం లేదు, ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుందన్న కోదండరాం. కడప ఫాతిమా మెడికల్ కాలేజీ ముందు స్టూడెంట్స్ ధర్నా, గుర్తింపు రద్దు చేయమంటూ గేట్లు తోసుకెళ్లే ప్రయత్నం. డిసెంబర్ 30 తర్వాత దేశ ప్రజల కష్టాలు తగ్గుతాయని, నల్ల కుబేరల కష్టాలు పెరుగుతాయన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. పెద్ద నోట్లను రద్దు చేసినప్పుడే కొన్ని రోజుల పాటు కష్టాలు ఉంటాయని చెప్పారని మోడీ గుర్తు చేశారు. ఇప్పటికైనా అవినీతి పనులు ముందుకు వచ్చి ట్యాక్సులు చెల్లించి సక్రమ మార్గంలోకి రావాలని పిలుపునిచ్చారు. ముంబైలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని దేశంలోని పేద ప్రజల క్షేమం కోసమే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. मैं देशवासियों को कहना चाहता हूं, मैंने कहा था 50 दिन तक तकलीफ होती रहेगी और देशवासियों ने देश के भविष्य के लिए इन तकलीफों को झेला है। आगे भी जितने दिन बाकी हैं, जो भी तकलीफ आएगी देश झेलने के लिए तैयार है, ये मेरा पूरा विश्वास है। और भाइयों बहनों, 50 दिन के बाद ईमानदार लोगों की तकलीफ कम होना शुरू होगा। 50 दिन के बाद ईमानदार लोगों की तकलीफ कम होना शुरू होगा और बेईमानों की तकलीफ बढ़ना शुरू होगा। अभी भी मैं बेईमानी करने वालों को कहना चाहता हूं, समझ जाइए, लौट आइए, देश के कानून को स्वीकार कीजिए, नियमों को मानिए और हर नागरिक की तरह आप भी सुख चैन की जिंदगी जीने के लिए आइए, मैं आपको निमंत्रण देता हूं। ये सरकार आपको तबाह करने पर तुली नहीं है, ये सरकार आपको फांसी पर लटकाने के लिए तुली नहीं है, लेकिन गरीबों के जो हक का है वो तो आपको चुकाना ही पड़ेगा, आपको बख्शा नहीं जाएगा। అంతకుముందు ముంబైలోని అరేబియా సముద్రంలోని ద్వీపంలో ఛత్రపతి శివాజీ స్మారకానికి జలపూజ చేశారు ప్రధాని మోడీ. సముద్రం ఒడ్డు నుంచి కిలోమీటర్ ఉన్న లోపల నీటిపై భారీ ప్లాట్ఫామ్ నిర్మించి దీనిపై 3600 కోట్లతో 192 మీటర్ల ఎత్తైన శివాజీ విగ్రహం నిర్మిస్తారు. ఈ మెమోరియల్ కు ప్రధాని నరేంద్ర మోడీ జలపూజ జరిపారు. ముంబైలోని చౌపాటి చేరుకున్న ప్రధాని ప్రత్యేక బోట్లో స్మారకం ఏర్పాటు చేసే ప్రదేశానికి వెళ్లారు. टाइमिंग सूर्य आला चाहिए महाराजांचा सूर्य आला जाएगा टावर पे ज्यादा खड़े रहेंगे आप, ऐसे अंधेरा हो जाएगा। फिर
గుజరాత్ సీఎంగా మోడీ ముడుపులు తీసుకున్నారని మరోసారి ఆరోపించారు రాహుల్ గాంధీ. గట్టిగా అడిగితే హేళన చేస్తూ విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. నన్ను ఎంత ఎగతాళి చేసినా పర్లేదు, ముడుపుల ఆరోపణల మీద ప్రజలకు సమాధానం చెప్పమని హిమాచల్ ప్రదేశ్ బహిరంగ సభలో అన్నారు రాహుల్. हिंदुस्तान के युवाओं की तरफ से, गरीबों की तरफ से दो तीन छोटे से सवाल. जब मैं ये सवाल पूछ रहा हूं, मोदी जी मजाक उड़ा रहे हैं मेरा. जितना मजाक उड़ाना उड़ाइए मोदी जी, मजे लीजिए, मगर सवाल के जवाब दे दीजिए. जनता पूछ रही है, हिंदुस्तान का युवा, हिमाचल प्रदेश का युवा पूछ रहा है. 16 दिसंबर 2012 बिरला कंपनी की एक रेड होती है. इनकम टैक्स डिपार्टमेंट का यह कागज, इसमें लिखा हुआ है, इनकम टैक्स ऑफिसर का सिग्नेचर है, इन्होंने भी कहा इस पर इंक्वायरी होनी चाहिए. इस पर लिखा है गुजरात सीएम 25 करोड़ 12 हो गया बाकी, और उसमें क्वेश्चन मार्क. तो मोदी जी मजाक करिए मेरा जितना आप करना चाहते हैं. इन सवालों का जवाब मुझे मत दीजिए. हिमाचल प्रदेश की మంత్రి రావేల జడ్పీ చైర్పర్సన్ జానిమున్ ఎపిసోడ్ గుంటూరు రాజకీయాల్ని హీటెక్కిస్తోంది. మంత్రి రావేల తనను బెదిరించారంటూ జానిమున్ ఆరోపించడంతో ఆమెకు మద్దతుగా నిలిచాయి ముస్లిం సంఘాలు. ఆయన్ని వెంటనే మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ ఆందోళన దిగాయి. నగరంలోని జిన్నా టవర్ సెంటర్ వద్ద భారీ ర్యాలీ చేశారు ముస్లింలు. మంత్రి రావెలపై జడ్పీ చైర్పర్సన్ జానిమున్ చేసిన ఆరోపణలు అలజడ రేపుతున్నాయి. మంత్రి అనుచరులు తనను వేధిస్తున్నారంటున్న ఆమె ఆరోపణలు చేశారు. అంతేకాదు, తన ఇంటిపై అనేక సార్లు దాడికి ప్రయత్నించారన్నారు. మంత్రి అనుచరుల నుంచి ఎదురైన ఇబ్బందులను వివరిస్తూ కంటతడి పెట్టారు. మంత్రి, ఆయన అనుచరుల తీరుపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారన్న జానిమున్, పార్టీ అధినేత చంద్రబాబు కూడా విషయం చెప్పారన్నారు. అయితే జడ్పీ చైర్పర్సన్ ఆరోపణల్ని కొట్టిపారేశారు మంత్రి రావెల. జానిమున్ తనకు కూతురు లాంటిదన్నారు. పార్టీ కుటుంబం లాంటిదని చెప్పిన రావెల, పార్టీ వేదికల్లో మాట్లాడాల్సిన అంశాలపై బహిరంగంగా మాట్లాడటం సరికాదంటున్నారు. మొత్తానికి మంత్రి వర్సెస్ జడ్పీ చైర్పర్సన్ గా మారిన వ్యవహారం గుంటూరు రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించింది. రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబును పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్యే రోజా. గుంటూరులోని జడ్పీ చైర్పర్సన్ జానిమున్ మీదే హత్య ప్రయత్నం జరిగిందంటే రాష్ట్రంలో సామాన్య మహిళలకు ఏమాత్రం రక్షణ లేదని స్పష్టం అర్థమవుతుందన్నారు ఆమె. మంత్రి రావెల కిషోర్ నుంచి డబ్బులు తీసుకుని మంత్రి పదవి ఇవ్వకుండా ఉండి ఉంటే ఈ రోజు జానిమున్ కి ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని ఆరోపించారు రోజా. జిల్లా పరిషత్ చైర్మన్ జానిమున్ గారు చెప్పారు, 9 నెలలుగా మంత్రి రావెల్ కిషోర్ బాబు గారు తనను వేధిస్తూ తన కుటుంబాన్ని తనని చంపాలని ప్రయత్నిస్తుంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుమారుడైన లోకేష్ బాబుకి చెప్పినా కూడా పట్టించుకోక ఇంకా అరాచకం ఎక్కువైంది అని చెప్తున్నారు. అంటే దీనిని ఏమంటారు? ఇది మహిళా వ్యతిరేక ప్రభుత్వం కాదా నేను అడుగుతున్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ లో ఈరోజు రావణాసులంతా కలిసి ఉన్నారన్న ఒక అనుమానం వస్తోంది. అసలు సైకో సూదిగాళ్ళందరినీ తీసుకొచ్చి క్యాబినెట్ లో పెట్టుకొని వాళ్ళని అచ్చోసిన ఆంబోతుల్లాగా ఈరోజు రాష్ట్రం మీద వదిలారు అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే రావెల కిషోర్ బాబు కొడుకు ఏ విధంగా ఒక మైనారిటీ మహిళని వెంటాడి వేధించారో సీసీ ఫుటేజ్లో మనం అందరం కూడా చూసాం. ఆ రోజు అసెంబ్లీలో రావెల కిషోర్ బాబుకి అండగా నిలిచి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయకుండా ఉంటే రావెల కిషోర్ బాబు దగ్గర డబ్బులు తీసుకుని చంద్రబాబు నాయుడు లోకేష్ అన్న మంత్రి పదవిని కొనసాగించకుండా ఉంటే ఈ రోజు జానిమున్కి ఈ పరిస్థితి వచ్చేదని నేను మంత్రి రావెల కిషోర్ బాబు, గుంటూరు జడ్పీ చైర్పర్సన్ షేక్ జానిమున్ మధ్య విభేదాలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరపడానికి త్రిసభ్య కమిటీని నియమించి నివేదిక ఇవ్వాలని కళా వెంకట్రావుకు సూచించారు. త్రిసభ్య కమిటీలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప,
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుచ్చయ్య చౌదరి, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవి ఆంజనేయులు ఉంటారు. మంత్రి రావెల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ గుంటూరు జడ్పీ చైర్పర్సన్ జానీమోన్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. చంపేస్తామంటూ తనకు బెదిరింపులు వచ్చాయంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈ ఆరోపణల్ని మంత్రి రావెల ఖండించారు. జానీమోన్ తన కూతురు వంటిదన్నారు. అయితే విభేదాలతో పార్టీ పరువు రచ్చకెక్కడంతో చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఆకస్మిక తనిఖీలు జరిపారు. నగరంలో రోడ్లు ఎలా ఉన్నాయో పరిశీలించారు. పనులపై ఆరా తీశారు. బిందు సేద్యంలో ఉన్న రోజ్ గార్డెన్ చూశారు. రోడ్ల నిర్మాణంలో కొత్త సాంకేతికను ఉపయోగించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. వారంలో ఒకరోజు సమాజం కోసం, జనం కోసం ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. ఆధారంగా బయోమెట్రిక్ చెల్లింపులు సులభతరం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు.